హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మాడిపోయిన పాత్రను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. చూసారుగా, ఈ విధంగా మాడిపోయిన కుక్కర్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలంటే, చూసారుగా మూత కూడా బాగా మాడిపోయింది. దీన్ని ఈజీగా క్లీన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కొత్త దానిలాగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ డిటర్జెంట్ పౌడర్. ఏ డిటర్జెంట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలో 1 లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసిన లెమన్ పీసెస్ కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు దీనిలో 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. లెమన్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అందుకే లెమన్ మస్ట్ అనమాట. చూసారుగా, ఈ విధంగా 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత కూడా మాడిపోయింది కాబట్టి నేను మూత క్లోజ్ చేసి పెడుతున్నాను. లేకపోతే మూత లేకుండా కూడా బాయిల్ చేయొచ్చు. ఈ విధంగా పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉంచాలి. ఇలా విజిల్ రావటం వలన మూత అలాగే విజిల్ కూడా నీట్గా అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచితే వాటర్ పొంగిపోతుంది కాబట్టి జస్ట్ 1 విజిల్ రానిచ్చి ఆ మూతను తీసేసి దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మూత తీసేసిన తర్వాత కూడా వాటర్ని బాగా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మూత తీసేసాను, కానీ ఆ వాటర్ని ఇంకోసారి బాగా మరిగించుకోవాలి. చూసారుగా మూత ఎలా మెరుస్తుందో క్లీన్ చేయకుండానే. ఇది ఈజీగా స్క్రబ్ చేసుకుంటే పోతుంది. బాగా మరిగించిన తర్వాత వాటర్ని తీసేసి ఇప్పుడు దీనిలో సర్ఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ స్క్రబ్ చేసుకుంటే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టీల్ పీస్తో తోముకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారుగా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ముందుగా మరిగించి పెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అలాగే సర్ఫ్, కొద్దిగా సాల్ట్ ఇవి యూజ్ చేసి దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా సర్ఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఇలా స్క్రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది. ఇదే ప్రాసెస్ యూజ్ చేసి కుక్కర్ని కాకుండా అన్ని రకాల గిన్నెలని మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా సోప్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా ఎలా కొత్త దానిలాగా నీట్గా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.